పెళ్ళైనా పండగైనా వేడుక ఏదైనా పట్టు చీరల ప్రత్యేక వేదిక వారాహి సిల్క్స్. ఈ రోజు నాతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఆర్టిస్ట్ మహేష్ గారు. ఎంసెట్ లో ర్యాంక్ రావాలంటే వాళ్ళిద్దరికి దూరంగా హారబుల్ మనిషి నా కెరీర్ లో నేను ఎక్కడ చూడలేదు. మహేష్ గారు ఇప్పుడు అందరూ కూడా లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతారు. 7-8 సంవత్సరాల తర్వాత నాకు కిక్కినిచ్చిన సినిమా ఈ లిటిల్ హార్ట్స్. ఈ రోజు లిటిల్ హార్ట్స్ గెలుపు సెలబ్రేట్ చేయడానికి వచ్చాము. ఈ సినిమా ఇంత హిట్ అయినందుకు వీళ్ళందరికీ స్పెషల్ గా థ్యాంక్స్ చెప్తున్నా. ఆ వైబ్ వింటున్నప్పుడు ఏమనిపిస్తోంది? పెద్ద హిట్ సినిమాలో ఒక ఆర్టిస్టు స్టార్టింగ్ ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత గుర్తుందా? నేను ఇండస్ట్రీలో నేను తీసుకున్న రెమ్యునరేషన్ ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ నాది మా నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం, అడవిదేలపల్లి విలేజ్ మాది. ఏం చదువుకున్నారు? 10th అయిపోయింది. నేను యాక్చువల్గా 2013లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను మ్యామ్. వచ్చిన తర్వాత నేను ఒక 1-2 years నేను బాగా స్ట్రగుల్ చేశాను అనమాట. ఫోటోలు పట్టుకొని ఆఫీసులు తిరగటం. నేను 3-4 years తిరిగాను మ్యామ్. రూమ్ లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి, ఫుడ్ లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి. ఒక వ్యక్తి కూడా చిన్న మోసం చేశారు నన్ను. 3-4,000 5,000 దాకా నేను ఆయన ఖర్చు పెట్టాను. నేను ఇంటికి పోయినా కూడా నా పాపకు బాగాలేదు, ఒక 2,000 అయినా అని అంటే నేను మా ఊరు నుంచి అకౌంట్లో డబ్బులు కొట్టే ఆయనకి. నేను మా ఫాదర్ చిన్నప్పుడు చనిపోయింది, నా 10 years ఉన్నప్పుడు. నైట్ టైం క్యాబ్ నడిపి పొద్దున్న అవకాశాల కోసం తిరిగి ఇంత స్ట్రగుల్ చేసి నేను కష్టపడితే నేనేదో క్యాబ్ డ్రైవర్ని, నాకేదో తరుణ్ భాస్కర్ గారు అవకాశం ఇచ్చారు, నేనేదో యాక్టర్ అయిపోయినా. కొంతమంది ఏదో మాట్లాడుకున్నప్పుడు నాకు కొంచెం నాకు అది బాధ అనిపిస్తుంది. ఆయన గురించి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఎప్పుడు చెప్తుంటా, తరుణ్ భాస్కర్ అనే వ్యక్తి లేకపోతే నేను లేను. నాకు నిజంగా ఆయన గాడ్. పోసానికి ఇష్టం ఒక డైలాగ్ చెప్తారు, మీ వెనక ఏదో శక్తి ఉందమ్మా, అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఏం చేయలేదు ఉంటుంది. అట్లా నా వెనక తరుణ్ భాస్కర్ సార్ ఉన్నారని ఒక ధైర్యం ఉంటుంది. హాయ్ హలో నమస్తే, దిస్ ఇస్ సువర్ణ, వెల్కమ్ టు సువర్ణతో సరదాగా. ఈ రోజు నాతో ఉన్న గెస్ట్ ఎవరంటే ఇండస్ట్రీ ఆయన కొత్త కాదు, బట్ సినిమాల తర్వాత వచ్చే సక్సెస్ మాత్రం చాలా కొత్తగా చాలా స్పెషల్ గా అనిపిస్తూ ఉంటుంది. ఈ నగరానికి ఏమైందితో మనకు పరిచయం అయ్యారు. మొన్న లిటిల్ హార్ట్స్ తో ఎంతో మంది హార్ట్స్ తీసుకున్నారు. ఆర్టిస్ట్ మహేష్ గారు ఫుల్ బిజీ అయిపోయారు. యాక్చువల్లీ అందరూ కోటి సార్ అంటున్నారు కదా లిటిల్ హార్ట్స్ తర్వాత. సో రైట్ నాతో పాటు కోటి సార్ ఉన్నారు, మాట్లాడేద్దాం. హాయ్ అండి. హలో అండి. హాయ్. యా, సో ఫస్ట్ ఆఫ్ ఆల్ గుడ్ టు సీ యూ మహేష్ గారు. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. బయట మహేష్ అంటున్నారా కోటి సార్ అంటున్నారు? ఎక్కువ ఇప్పుడు కోటి సారే అంటున్నారు. హాయ్ కోటి సార్ అంటున్నారా? నిన్న నైట్ ఫ్లాట్ దగ్గర నిలబడి నేను ఫోన్ మాట్లాడుతున్నా ఎవరితోనో. ఒకతను బైక్ మీద వెళ్ళుకుంటా కోటి సార్ గుడ్ నైట్ అని వెళ్ళిపోతుంది చీకట్లో. అంటే నాకు తెలిసి 9:30-10 ఆ టైం అయింది. సో హ్యాపీ అనిపిస్తుంది అండి. అంటే లిటిల్ హార్ట్స్ తోటి ఇంకా నెక్స్ట్ లెవెల్ రెస్పాన్స్ వచ్చింది. అంటే ఎక్కడికి వెళ్ళినా కూడా అంటే గుర్తించడం ఎక్కువైంది. అంటే ఆడియన్స్లో కానీ ఈ నగరానికి ఏమైంది నుంచి మనకు అంటే ఫ్యాన్స్ కానీ. ఇప్పుడు నేను మన రీసెంట్గా ఒక ఫ్రెండ్ ఒక ఫ్యాన్ కలిసాడు అనమాట. నేను రూమ్ దగ్గర మాట్లాడుతుంటే అతని దగ్గరకు వచ్చి, మాది కాకినాడ అండి, మీరు చాలా బాగుంటుంది మీ యాక్టింగ్ అది అని చెప్పిన తర్వాత, మా కాకినాడలో మీరు లిటిల్ హార్ట్స్ చూసినప్పుడు మీరు రాగానే అరుస్తున్నారండి, మీకు అంత ఫ్యాన్స్ ఉన్నారు మా దగ్గర అంటే నేను చాలా హ్యాపీగా ఫీల్ అయినా. అంటే నాకంటే ఒక రికగ్నిషన్ వచ్చింది ఆడియన్స్లో. ఎక్కడికి వెళ్ళినా థియేటర్లో కనపడ్డా, బయట నేను కనపడ్డా కూడా చాలా మంచి రెస్పాన్స్ వస్తుంది. ఇప్పుడు అందరూ ఎక్కడికి వెళ్ళినా అరే కోటి సార్ పోతుంటారు. ఇంతకుముందు ఏమో ఈ నగరానికి ఏమైనప్పుడు ల్యాబ్ అసిస్టెంట్ రోల్ అనమాట. వోల్టేజ్ ఇంక్రీజ్ చేసిన తర్వాత ఏం చేయాలి అంటే కోటర్ దాకా పడుకోవాలి అని ఒకటి ల్యాబ్ సీన్ చాలా ఫేమస్ కదా, యూట్యూబ్లో లక్షల్లో మీమ్స్ ఉంటుంది దాని మీద. సో దాని నుంచి మళ్ళీ అరే కోటి సార్ వచ్చిండ్రా, ఆ కోటి సార్ అనే ఒక నన్ను క్యారెక్టర్ పెట్టి పిలుస్తున్నప్పుడు చాలా హ్యాపీ అనిపించింది. సూపర్. మొత్తానికి మేము కూడా ఇంకొక క్యారెక్టర్ సక్సెస్ అయ్యారు కోటి సార్ అనే పిలుస్తాం సార్. ఓకే. అండ్ నాకు మీ నుంచి ఒక క్యూరియస్ ఇన్ఫర్మేషన్ తెలుసుకోవాలనుంది. ఇప్పుడు నేను మహేష్ గారు అంటే స్టార్టింగ్ ఏం చెప్పాను, ఈ నగరానికి ఏమైంది అని వస్తుంది. చాలా మంది వెయిట్ చేస్తున్నామండి ఫ్యాన్స్, మేమందరం నెక్స్ట్ సీజన్ అన్నట్టు పార్ట్ 2 కోసం ఈగర్ గా వెయిట్ చేస్తున్నట్టు. నేను కూడా వెయిట్ చేస్తున్నానండి. మీరు కూడా వెయిట్ చేస్తున్నారా? సరే, మీరు కూడా వెయిట్ చేస్తున్నారు, కానీ మీరు అందులో ఉన్నారా? అందులో ఉన్నానా లేదా అనేది ఇంకా నేనంటే
కన్ఫర్మ్ చెప్పలేనండి. నేను 2-3 టైమ్స్ ఆఫీస్కి వెళ్ళా నేను. సో ఉందని అంటున్నారు. ఇంకా నేను ఇంకా నాకు తరుణ్ సార్ నుంచి కాల్ కూడా ఏం రాలేదంట, టీం నుంచి కూడా. 100% ఉందని అనుకుంటున్నాను. క్యారెక్టర్ ఉంది అన్నారు, బట్ ఇంకా ఎర్లీ అవుద్ది అని చెప్తే మేబీ 100% వీళ్ళందరి ఆశీర్వాదంతో అందులో ఉండాలని అనుకుంటున్నా. చాలా మంది నన్ను నాకు ఇప్పుడు ఎలా అయిపోయిందంటే, అన్న మీరు ఏఎన్ఈ 2లో ఉన్నారు కదా అని ఎవ్వరు ఏఎన్ఈ ఫ్యాన్స్ ఎవరు కలిసినా కూడా నాతోటి చేస్తున్నారు ఇవన్నీ కదా అన్న, మీరు ఉన్నారు కదా, మీరు ఉన్నారు కదా అని అంటారు. నేను అది వాళ్ళందరికీ అదే, నేను ఉండాలని మీరు గట్టిగా కోరుకోండి, ఖచ్చితంగా ఉంటా అని చెప్పి అందరితో అంటున్నాను నేను యాక్చువల్గా. అసలు ఈ నగరానికి ఏమైంది అనగానే ఫస్ట్ విశ్వక్సేన్ గారు, జీవన్ గారు, కొన్ని క్యారెక్టర్స్ అలా ఉండే, అంటే వాళ్ళ తరుణ్ భాస్కర్ గారి మదర్, ఆ ఫ్రాంచైజీ బాగా అలవాటైంది, ఆ క్యారెక్టర్స్ బాగా అలవాటైపోయినాయి. ఈ పార్ట్ 2 ఏదైతే నెక్స్ట్ వస్తుందో దీనికి ఎవరెవరిని తీసుకుంటారు, ఎక్కడ లూప్ కనెక్ట్ చేస్తాడు ఈయన అని ఒక క్యూరియస్ చాలా బాగా ఉంది. ఇప్పటికీ సినిమా రిలీజ్ అయ్యి చాలా సంవత్సరాలు అయిపోతున్నా ఆ బజ్ అనేది క్యారీ ఫార్వర్డ్ అవుతాను. సో ఏంటి ఎలా ఉండబోతుంది అన్న చిన్న లీక్ ఏమైనా ఇస్తారా, క్యారెక్టర్స్ ఏంటి? నాకు తెలిసి దాని గురించి అయితే నాకు అసలు ఏమీ తెలియదండి. మోస్ట్లీ ఫస్ట్లో ఉన్న నలుగురు ఎవరైతే లీడ్ ఉన్నారో వాళ్ళే ఉండొచ్చేమో, నాకు ఉండొచ్చు అనుకుంటా. నాకైతే దాని గురించి ఏం తెలియదండి. నేను లీక్ ఇవ్వడానికి నాకు ఏ ఇన్ఫర్మేషన్ లేదు. బట్ నేను అందులో ఒక ఆపర్చునిటీ వస్తే నేను వెళ్ళి చేయడానికి రెడీగా ఉన్నా. బట్ దాని గురించి నాకైతే ఏం తెలియదు. ఎందుకంటే రీసెంట్ గా నేను దివాళీ పోస్టులు చూసాను. అవునవును, తరుణ్ భాస్కర్ గారు కానీ విశ్వక్సేన్ గారే ఫస్ట్ పోస్ట్ అప్లోడ్ చేశారు. ఫ్యామిలీతో పాటు తరుణ్ భాస్కర్ గారు కూడా ఉన్నారు అక్కడ. అంటే మీరు కూడా చూసుంటారు. ఏమన్నా కొంచెం మళ్ళీ వైబ్ ఏమైనా కలుస్తుందా అన్న ఒక చిన్న క్యూరియస్. యాక్చువల్లీ ఖచ్చితంగా అయితే విశ్వక్సేన్ గారు ఉంటారండి, ఎందుకంటే ఫస్ట్ ఆయనే కాబట్టి ఖచ్చితంగా నలుగురు అయితే లీడ్ ఉంటారు. ఇంకా కొత్త క్యారెక్టర్స్ ఎవరున్నారు ఏంటని నాకు అసలు ఏం తెలియదు. నేను కూడా అందులో ఉంటున్నానే అనుకుంటున్నా. ఇంకా దాని గురించి ఇన్ఫర్మేషన్ ఏం తెలియదు అండి. తెలిస్తే నేను చెప్పేటోని. డెఫినెట్గా సినిమా నెక్స్ట్ లెవెల్ ఉంటుంది, అందులో మాత్రం డౌట్ ఏం లేదు. చాలా బాగుంటుంది సినిమా. ఈఎన్ఈకి ఇప్పటికీ అసలు ఫ్యాన్స్ దగ్గలేదు, ఇంకా ఎప్పుడు కూడా దగ్గరండి. అంటే రేపు ఈఎన్ఈ 3 వచ్చినా కూడా దానికి రెడీగా ఉంటారు. సో అంత కల్ట్ ఫ్యాన్స్ ఉన్నారు ఈ నగరానికి ఏమైందికి. సో నేను నిజంగా దాని ఏమంటారు ఎదురు చూస్తున్నా, ఎప్పుడెప్పుడు నేను సెట్కి వెళ్తానా ఏంటా అని. సూపర్. సో మహేష్ గారు చెప్పండి. ఇప్పుడు అందరూ కూడా లిటిల్ హార్ట్స్ గురించి మాట్లాడతారు. ఒక ప్రెస్ మీట్ చూడండి, ఏదైనా ఒక సినిమా ట్రైలర్ రిలీజ్ అయితే సక్సెస్ మీట్ చూడండి. దిల్ రాజు గారి దగ్గర నుంచి మారుతి గారు, ఎస్కేఎన్ గారు, ప్రతి ఒక్కరు లిటిల్ హార్ట్స్ క్రియేట్ చేసినటువంటి భూమింగ్ గురించి మాట్లాడుతున్నారు. ఆ డైరెక్టర్ ఎవరికో తెలియదు, ఆర్టిస్టులు ఎవరు తెలియదు, కానీ ఇంత సక్సెస్ వచ్చింది. సినిమా ఇండస్ట్రీ మీద ఇంకా హోప్ పెరిగింది, సినిమాలు రావాలి, కొత్త వాళ్ళు రావాలి అని అంటూ ఉన్నారు. ఆ వైబ్ వింటున్నప్పుడు ఏమనిపిస్తోంది? చాలా హ్యాపీగా ఉందండి. అంటే బేసిక్గా అంటే మీకు తెలిసే ఉంటుంది, యాక్టర్స్కి మనం గతంలో ఎన్ని సినిమాలు చేసామేంటి తెలియదు, కానీ సంబంధం లేకున్నా కూడా ఒక హిట్ సినిమాలో నువ్వు ఒక చిన్న క్యారెక్టర్ చేసినా, ఒక డైలాగ్ చెప్పినా కూడా, ఒక పెద్ద హిట్ సినిమాలో ఒక ఆర్టిస్టు అందులో కనుక యాక్ట్ చేస్తే ఎంత రెస్పాన్స్ వస్తుంది అంటే, బెస్ట్ ఎగ్జాంపుల్ లిటిల్ హార్ట్స్. నేను అంతకుముందు నాకు ఈ నగరానికి ఏమైంది నాకు కొంచెం మంచి రెస్పాన్స్ వచ్చింది, తర్వాత కీడా కోలాకి మంచి రెస్పాన్స్ వచ్చింది, నేను చేసిన వెబ్ సిరీస్లు కానీ, నేను చేసిన ప్రతి పాత్రకు నాకు మంచి రెస్పాన్స్ వచ్చింది. కానీ లిటిల్ హార్ట్స్ ఇంత పెద్ద బ్లాక్ బాస్టర్ అయ్యేసరికి ఆ కోటిసార్ రోల్, అంటే ఆ లాంగ్ టర్మ్ కోర్సు ఆ సెంట్రిక్గా ఉంటుంది కాబట్టి దానికి ఎంత రెస్పాన్స్ వచ్చిందని అంటే, ఇప్పుడు అదే మేడం, అంటే చిన్న సినిమాలో లిటిల్ హార్ట్స్ అనేది ఎంత పెద్ద హిట్ అయ్యిందో ఇప్పుడు అందరికి ఒక ఇన్స్పిరేషన్ లాగా అయిపోయింది అది. అంటే ఎవరైనా మనం ఒక మంచి కంటెంట్ తీసి మనం హిట్ కొట్టవచ్చు అని చాలామందికి అది ఇన్స్పిరేషన్గా మారింది. అండ్ డైరెక్టర్స్ కానీ, లేకపోతే యాక్టర్స్కి కానీ, లేకపోతే ప్రొడక్షన్ వైజ్ కానీ అన్ని రకాలుగా చాలా ఇన్స్పిరేషన్గా ఉంది అది. అంటే చిన్న సినిమాలు అంత పెద్ద హిట్ కావడం అనేది చాలా బూస్టింగ్ ఇచ్చింది అందరికీ యాక్చువల్గా చెప్పాలంటే. సో అందులో నేను ఉంటాం అనేది ఇంకా చాలా హ్యాపీగా ఉంది. ఓకే. ఈ సినిమా చాలా తక్కువ రోజుల్లో షూట్ చేశారంట. అంటే అసలు చాలా తక్కువ బడ్జెట్తో తక్కువ రోజుల్లో ఎటువంటి ఎక్స్పెక్టేషన్స్ లేకుండా చేశారని ఒకసారి అసలు ఆ డీటెయిల్స్ చెప్పండి. ఎన్ని రోజుల్లో షూట్ చేశారు ఇవి? అసలు యాక్చువల్గా చెప్పాలంటే నాకు దానికి అసలు అంటే నాకు ఏం తెలియదు అని. అదే అంటే నేను కూడా ఇన్ని డేస్ అంటే దాని ఏమంటారు 28 days 30 days షూట్ చేశారు అన్నప్పుడు నేను కూడా వాళ్ళు చెప్తున్నా నేను కూడా షాక్ అయ్యాను. వాళ్ళు చెప్తున్నప్పుడు నేను వింటామే. సో నేను ఆఫీస్కి వెళ్ళినప్పుడు నాకు రోల్ ఇట్లా కోటిసార్ రోల్ అని. అసలు దీనికి ఒక చిన్న స్టోరీ చెప్పాలి. నాకు లిటిల్ హార్ట్స్ అనేది ఎలా వచ్చిందంటే, నేను యాక్చువల్ మణికొండలో పంచావతి కాలనీలో ఆఫీస్ ఉంది. అది నేను వేరే ఒక ఆఫీస్కి ఏదో కాల్ వస్తే నేను వెళ్ళి కలిసి రిటర్న్లో ఒక టీ స్టాప్ దగ్గర టీ తాగుతున్నాను. నేను ఇంకొక యాక్టర్ ఇద్దరం కలిసి వెళ్ళాం అనమాట. సో అక్కడ టీ స్టాల్ అతను ఏమన్నారంటే, మేము సినిమా గురించి మాట్లాడుకుంటున్నాం, ఆఫీసుల గురించి మాట్లాడుకుంటున్నాం, ఇక్కడ ఇంకా ఏదైనా ఆఫీస్కి వెళ్దామన్నది మేము డిస్కస్ చేస్తున్నాం సినిమా గురించి. ఆ టీ స్టాల్ అతను ఉండి, ఈ పక్కనే ఒక ఆఫీస్ ఉందండి, చాలామంది యాక్టర్స్ వచ్చిపోతుంటారు అని అనమాట.
అంటే అన్న ఒకసారి వెళ్ళి కలుద్దామన్నా అని చెప్పి నేను ఇంకొక అన్న ఆఫీస్ ఇప్పుడు ఏదైతే లిటిల్ హార్ట్స్ ఉందో ఆఫీస్కి వెళ్ళాం అనమాట. వెళ్తే అక్కడ డైరెక్టర్ గారు కూర్చున్నారు. హలో అండి, హలో హాయ్ సార్ అది అన్నారు. ఆయన నన్ను గుర్తుపెట్టారు, నన్ను ఈ నగరానికి ఏమని చేశాను గుర్తుపెట్టారు. హలో అండి, నేను ఇట్లా నా పేరు మహేష్, అయ్యో తెలుసు సార్ మీరు అంటే ఇది ఒక సినిమా ఆఫీస్ ఉందని జరుగుతుందని తెలిసింది, అందుకే వచ్చానని అంటే అయ్యో అన్నీ అయిపోయినాయి కదండి అది ఇది అని చెప్పేసి అన్ని క్యారెక్టర్స్ అయిపోయినాయండి అంటే నాకు యాక్చువల్లీ ఆడిషన్ జరుగుతున్నా కూడా నాకు తెలియదు, ఆఫీస్ ఉందని కూడా తెలియదు. అన్నీ అయిపోయినాయండి క్యారెక్టర్స్ అన్నాడు అనమాట. అయ్యో పర్లేదండి డైరెక్టర్ గారు ఉన్నారా కలుస్తానంటే నేనేనండి డైరెక్టర్ అన్నాడు. అయ్యా ఆయన సాయి మారుతాడు, నేనేనండి డైరెక్టర్ అంటే ఓ అయ్యో సారీ సార్ నాకు తెలియదు అంటే చాలామంది ఫస్ట్ డైరెక్షన్ డిపార్ట్మెంట్ కలుస్తారు. ఆయన నేను పోయేసరికి మెట్ల మీద కూర్చున్నాను అనమాట. డైరెక్టర్ గారిని ఒకసారి కలుస్తాను, అయినా ఏడీస్ అయిపోయినాయి అన్నారు కదా, నేను ఎందుకంటే నేను కొంచెం సినిమాలు చేశాను కానీ నా ఫేస్ తెలుసు కాబట్టి ఒకసారి డైరెక్టర్ గారిని కలుద్దాము, ఏదన్నా నన్ను చూస్తే ఏదైనా ఐడియా రావచ్చేమో అని నేను అసలు డైరెక్టర్ గారిని కలవాలండి ఉన్నారా అని అంటే నేనే డైరెక్టర్ అండి అన్నాడు. అయ్యో సారీ సార్ నాకు తెలియదు అని అంటే అయ్యో పర్లేదు అన్న నాకు తెలుసు దీంట్లో అన్నీ అయిపోయినాయి రోల్స్ అంటే పర్లేదు మీరు నాకు పరిచయం అయ్యారు, మీరు నెక్స్ట్ సినిమా చేసినప్పుడు ఇవ్వండి అని చెప్పి నేను బ్యాక్ వచ్చేసాను అనమాట. సో నేనేంటంటే ఈ సినిమా అయిపోయింది నెక్స్ట్ ఇంకో సినిమా చేస్తారు కదా సార్ పరిచయం అయితే బాగుంటుంది అని నేను చెప్పాను అనమాట. చెప్పి నా నెంబర్ ఆయన నెంబర్ నేను తీసుకొని నా నెంబర్ ఆయనకి ఇచ్చి నేను రిటర్న్ వచ్చిన తర్వాత ఒక 2-3 days తర్వాత కాల్ వచ్చింది. అన్న మీరు ఎక్కడున్నారు, సడన్గా మీరు ఒకసారి ఆఫీస్కి వస్తారని 6:37 అప్పుడు చేశారనమాట. నేను అప్పుడు రామోజీ ఫిల్మ్ సిటీ షూట్ ఏదో మరి ఏదో షూట్కి వెళ్ళి వస్తుంది, ఇట్లా రామోజీ ఫిల్మ్ సిటీ వస్తున్నానండి నేను రాలేనంటే సరే మార్నింగ్ రండి అన్న ఏంటనంటే ఇట్లా అదే మీరు ఒక రోల్ చెప్పాను కదా మీకు అంటే ఒక రోల్ ఉందన్న మీరు రండి అని అన్నారు అనమాట. సరే అని చెప్పి మార్నింగ్ ఆఫీస్కి వెళ్తే ఇట్లా మేము ఆల్రెడీ ఈ రోల్ వేరే వాళ్ళు ఆల్రెడీ లాక్ అయ్యారని ఈ రోల్కి. సో నేను ఆదిత్య హాసన్ గారికి నేను చెప్తే అతన్ని పెట్టండి బాగా చేస్తాడు అది అని చెప్పేసి అని మళ్ళీ మిమ్మల్ని రీప్లేస్ చేయమన్నారు అనేసరికి చాలా హ్యాపీగా ఫీల్ అయినా. ఆ సెట్కి వెళ్ళి అప్పుడు నాకు అసలు మన మౌలి గారు హీరో అని ఇలా అసలు ఏం తెలియదండి, అసలు నాకు అసలు ఈ లిటిల్ హార్ట్స్ టైటిల్ అప్పుడు ఇంతవరకు తెలియదు నాకు, అసలు ఎవ్వరు ప్రొడక్షన్ ఏంటి అసలు ఈటీవీ అసలు ఏమీ తెలియదు నాకు. డైరెక్టర్ గారు ఒక రోల్ ఉందన్నారు, అప్పుడు లేదన్నారు, మళ్ళీ ఆ రోల్ నన్ను ఒక కోటి సార్ ఏదో రోల్ ఉందో అది వేరే వాళ్ళు ఆల్రెడీ ఫిక్స్ అయ్యారనమాట. తెలియదు నాకు, ఎవరో కొత్త న్యూ పర్సన్, అసలు ఇంతవరకు సినిమా ఇండస్ట్రీలో అంటే ఇంత సినిమాలు చేయని పర్సన్ అనమాట. ఇన్ని సినిమాలు చాలా ఫెమిలియర్ కదా, ఇతను పెడితే ఇంకా బాగుంటుంది అని చెప్పి వాళ్ళు డిసిషన్ తీసుకొని ఆయన ప్లేస్లో మళ్ళీ నన్ను కోటి సార్ రోల్ సెలెక్ట్ చేశారనమాట. ఆదిత్య హాసన్ చెప్పారని మీరు బాగా చేస్తారని మిమ్మల్ని పెట్టమని చెప్పారంటే థ్యాంక్ యూ అండి అని చెప్పి నేను పోయి ఆ రోల్ చేసిన ఒక మొత్తం 5 days షూట్ అంతా జరిగింది. 5 days షూట్ అయిపోయింది, తర్వాత డబ్బింగ్ అయిపోయింది. దాని తర్వాత నాకు ఒక పోస్టర్ చూసిన లిటిల్ హార్ట్స్ అరే పోస్టర్ భలే ఉంది, నాకు ఇట్లా ఇయర్ ఫోన్స్ పెట్టుకొని ఒక టెరాస్ మీద నా ఇన్స్టిట్యూట్ ఉంటుంది కదా లాంగ్ టర్మ్ కోర్ ఇన్స్టిట్యూట్, అక్కడ నేను ఆ పోస్టర్ షాక్ అయ్యాను అనమాట. అరే లిటిల్ హార్ట్స్ పోస్టర్ బాగుంది, ఏదో చిన్న నేను షూటింగ్ చేసినప్పుడు నాకు ఎందుకో కొంచెం మంచి హిట్ సినిమా అవుతుంది అని ఒక నమ్మకం కూడా ఉందన్నమాట. సో నాకు ఆయన స్క్రిప్ట్ బ్రీఫ్గా చెప్తున్నప్పుడు మన కామెడీ పంచ్ లైన్స్ చెప్తున్నప్పుడు నాకు ఇది సంథింగ్ ఏదో ఇంట్రెస్టింగ్ ఉంది అని చెప్పి నేను షూటింగ్ అయిపోయింది, డబ్బింగ్ అయిపోయింది. దాని తర్వాత దీని ఎఫెక్ట్ అంటే దాన్ని ఏమంటారు ఈ సక్సెస్ అంటే ఈ సినిమా ఇంత పెద్ద హిట్ కావటం దాన్ని ఏమంటారు ఇంత బ్లాస్ట్ అవుతుందని నాకు అసలు తెలియదు. బట్ తర్వాత అన్నీ రివీల్ అయినాయి అనమాట. లిటిల్ హార్ట్స్ మౌలి గారు హీరో అని అప్పుడు షూటింగ్లో సడన్గా తెలిసింది నాకు, మౌలి గారు హీరో అని, ఇది ఈటీవీ వాళ్ళు ప్రొడ్యూస్ చేస్తారు. తర్వాత బన్నీవాసు గారు వచ్చారు, తర్వాత సినిమా దాని తర్వాత మీకు అందరూ తెలుసు చాలా పెద్ద ఎక్కడికి వెళ్ళింది అనేది. సో అట్లా చాలా సర్ప్రైజ్ జరిగింది అనమాట. సో నాకు ప్రతిదీ ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. తరుణ్ సార్ కలిసినప్పుడు నాకు ఇంట్రెస్టింగ్ పాయింట్, అండ్ ఈ లిటిల్ హార్ట్స్ రావడం కూడా ఇంట్రెస్టింగ్. ఇట్లా కొన్ని ఇంకా చాలా ఉన్నాయి, అవన్నీ చెప్పుకుంటూ పోతే ఇంకా మనకు చాలా పెద్ద ఇంటర్వ్యూ అయ్యేది. బట్ నా లైఫ్లో అన్ని సర్ప్రైజ్లు జరుగుతుంటాయి. సర్ప్రైజ్ తోనే సక్సెస్ ఎంజాయ్ చేస్తున్నారు. సూపర్. యాక్చువల్లీ చాలా మందికి ఇప్పటికీ చూడండి కృష్ణానగర్లో అందరూ ఆర్టిస్టులు అవ్వాలని వచ్చి చాలా ఖాళీగా ఉంటారు, ఒక ఛాన్స్ ఇవ్వండి అంటారు. బట్ ఆ ఛాన్స్ రావడమే చాలా గగనం అయిపోతుంది. ఇంత సర్కిల్ ఉన్నా కూడా చాలా టఫ్ ఇంత ముందు అందరూ ఏం చదువుతావు లేదా ఏమవుతావు అంటే సెటిల్ అవ్వాలి, బిజినెస్ మ్యాగ్నెట్స్ లేదంటే డాక్టర్, ఇంజనీర్, వాట్ ఎవర్. ఇప్పుడు యాక్టర్ అని చెప్తున్నారు, చాలా మంది చెప్తున్నారు. ఇప్పుడు ప్రొఫెషనల్ గర్వంగా చెప్పుకోవచ్చు అండి. అంటే యాక్టర్ అనేది నార్మల్ విషయం కదా. ఇప్పుడు యాక్టర్ అంటే సెలబ్రిటీ, అంత నార్మల్ విషయం. ఇప్పుడు అందరూ కూడా అంటే తల్లిదండ్రులు కానీ వాళ్ళందరూ కూడా ఒకప్పుడు భయపడేదేమో కానీ ఇప్పుడు చాలా కాన్ఫిడెన్స్గా మీరు నేను యాక్టర్ అవుతా అంటే వాళ్ళు సపోర్ట్ చేస్తున్నారు చాలా మటుకు. ప్రాపర్ ఎక్కడ మీది? ప్రాపర్ నాది మా నల్గొండ డిస్ట్రిక్ట్ మేడం, అడవిదేలపల్లి విలేజ్ మాది. ఏం చదువుకున్నారు? 10th అయిపోయిందండి. 10th అయిపోయింది. ఇప్పుడు ఫస్ట్ థియేటర్కల్ ఆర్టిస్ట్ కదా మీరు, ఎప్పటి నుంచి స్టార్ట్ చేశారు మీరు? నేను యాక్చువల్గా 2013లో సినిమా ఇండస్ట్రీకి వచ్చాను మ్యామ్.
వచ్చిన తర్వాత నేను ఒక 1-2 ఇయర్స్ నేను బాగా స్ట్రగుల్ చేశాను అనమాట. చేసిన తర్వాత ఆడిషన్లు ఇస్తుండే, ఎందుకో ఎక్కడో మరి నాకు తెలియదు. అప్పుడు నేను వచ్చినప్పుడు నాకు 19 ఇయర్స్, 19 ఏళ్ళు 19 సంవత్సరాలు. ఇండస్ట్రీకి వచ్చినప్పుడు. నేను వచ్చిన తర్వాత ఒక 2 ఇయర్స్ అట్లా 2013లో వచ్చి 2 ఇయర్స్ నేను చాలా స్ట్రగుల్ చేశాను అనమాట. ఏం ఆఫీస్ స్ట్రగుల్స్ ఎలా అసలు అంటే ఫోటోలు పట్టుకొని ఆఫీసులు తిరగటం. తిరిగారా? నేను 3-4 ఇయర్స్ తిరిగాను మ్యామ్. అప్పుడు ఇంకా ఈ సోషల్ మీడియా కానీ లేకపోతే ఈ జియో ఇంకా రాలేదు అప్పుడు. ఎప్పుడు 2013 13 ఇంకా జియో రాలేదు మేడం. 2014-15 ఎప్పుడో సంథింగ్ జియో అంటే వచ్చింది. మీ 19 ఏళ్ళ వయసులోనే 19-20 వయసు 20 ఇయర్స్ ఉంటాయి అనుకోండి. 20లో వచ్చినప్పుడు ఇంకా జియో రాలేదు. నేను అప్పుడు ఫోటో వెనక నేను పేరు ఈ నగరానికి అంటే నేను హైట్ వెయిట్ ఇదంతా మనం రాస్తారు కదా, అప్పుడు మొత్తం డీటెయిల్స్ రాసి నేను ఆఫీసులు నేను ఊరు నుంచి వచ్చినప్పుడు చిన్న షార్ట్ ఫిల్మ్ ఒకటి చేశాను అనమాట. ఆ షార్ట్ ఫిల్మ్ ఒకటి CD ఒక ఫోటో పట్టుకొని కవర్లో పెట్టి అట్లా ఆఫీసులు తిరిగి ఆడిషన్ కూడా తీసుకోపోయేది. ఆ ఫోటో ఇచ్చేళ్ళమ్మా అనేది అనమాట. ఏ ఆఫీస్ చుట్టూ తిరిగారు? నేను వచ్చిన కొత్తలో తేజ గారిని కలిశాను. నేను వచ్చిన కొత్తలో తేజ గారిని కలిశాను అనమాట. ఆయన కలిసి అంటే ఆయన దగ్గర రాకేష్ గారు ఒక ఏడీ ఉంటారు. సో ఆయన ఆఫీస్కి వెళ్ళి రోజు నేను వెంటపడేది అనమాట. సార్ ఏదంటే చెప్పండి ఏదంటే చెప్పండి అంటే, ఆయన ఒక రోజు ఏంటో ఇలా పడుతున్నాయంట నువ్వు అని చెప్పి, ఏంటి నీ ప్రాబ్లం ఏంటంటే నేను నాకే అప్పుడు తేజ గారిది ఒక ఇప్పటికప్పుడు తేజ గారు అంటే ఆయన కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తే ఇప్పుడు మనందరూ చూసాం కదా మేడం, హీరో నితిన్ గారు కానీ సుమన్ శెట్టి గారు కానీ ఇట్లా చాలామంది వేనన్న కానీ చాలామంది ఉన్నారు. ఆయన ఇంట్రడ్యూస్ చేసిన వాళ్ళు కొన్ని వందల మంది మంచి స్టార్స్ అయ్యారు, సక్సెస్ఫుల్ ఉన్నారు. సో నాకేంటి సెంటిమెంట్, తేజ గారు అంటే నేను కొత్త వాళ్ళని ఇంట్రడ్యూస్ చేస్తాను. నేను రాగానే ఆయన కలిసే ప్రయత్నం చేసిన. నేను రాగానే ఫిలిం నగర్లోనే ఉన్నాను అనమాట. వేరే ఫ్రెండ్ సతీష్ అని తను ఒక లైట్ మ్యాన్, తన రూమ్లో నేను ఉండి ప్రయత్నాలు చేసిన టైంలో అప్పుడు షేక్పేట్లో ఉండేది తేజ గారు ఆఫీసు. అది అప్పుడు 1000 అబద్ధాల సినిమా అయిపోయింది. ఆ టైంలో నేను వెళ్ళి కలిస్తే రాయా అని చెప్పి లోపల పిలిచిన. ఆయన యాపిల్ ల్యాప్టాప్ ముందర పెట్టుకుని ఏంటి ఏం చేస్తుంటా అంటే, నేను మొత్తం డిస్కషన్ అయిపోయిన తర్వాత ఏం చేస్తావు చెయ్యి అన్నాడు. అనంటే నేను అన్ని మిమిక్రీలు చేశాను అనమాట. మిమిక్రీలు అంటే ఏంటి? వాయిస్ రఘుబాబు గారు లాగా, కొండవలస లాగా, లేకపోతే అని ఇప్పుడు చేయనండి. బట్ అప్పుడు నేను చేశాను యాక్చువల్గా. చేస్తే అవునా ఇప్పుడు నువ్వు ఎలా చేస్తావు చెయ్యి అన్నాడు. అదే నిన్నసేపు అప్పుడే ఊరు నుంచి వచ్చాను, నాకు అసలు ఏం తెలియదు. యాక్టర్ అవుదాన్ని పిచ్చితో వచ్చినా మన స్కూల్లో నేను మిమిక్రీ అవి చేసేదనమాట. సో దాంతో అన్ని చేసిన తర్వాత నేను జయప్రకాష్ రెడ్డి గారిది, రఘుబాబు గారిది, ప్రకాష్ రాజు గారిది, కొండవలస గారిది ఇట్లా ఒక 7-8 వాయిస్లు చేశాను నేను. చేస్తా బాగున్నాయా నువ్వు ఎలా చేస్తావు చేయి అన్నాడు. అదే ఇంతసేపు నేను యాక్టింగ్ చేసామని నువ్వు ఎలా చేస్తావు చేయి అంటే ఏంటి నాకు అర్థం కాలే. అంటే నేను ఏదైనా ఓన్గా చేయమంటున్నాను అంతా నాకు అసలు సడన్గా నాకు ఆ తేజ గారు ఒక భయం, ఇట్లా కూర్చొని ఉన్నాడు నేను చేయం ఇట్లా కనపడుతారు, భయం ఉంటుంది కదా మేడం. ఫస్ట్ టైం ఒక డైరెక్టర్ గారు మనం సడన్గా కలిసే ఆపర్చునిటీ వచ్చింది. నేను ఇంత చేసినా నన్ను ఏం చేయమంటారు, డ్యాన్స్ వస్తుందా అన్నాడు. డ్యాన్స్ అంటే అదే చేస్తాను సార్, అంత పర్ఫెక్ట్ నాకు రాదు అని అన్నాను. ఓకే అయితే చెప్తానులే వెళ్ళు అన్నాడు. సో దాని తర్వాత నేను అప్పుడు సంపతనంద్ గారు, రామ్ చరణ్ గారితో సినిమా స్టార్ట్ చేస్తారంటే అప్పుడు చాలా ఇంకా చెప్పాలంటే గుర్తులే మేము చాలా తిరిగా నేను ఆఫీసులో. అట్లా 2013 అంటే ఇట్లా నాకు ఇలాంటి ఎక్స్పీరియన్స్లు అవుతుంది. నాకు ఎందుకు ఎక్కడో నేను అంటే యాక్టింగ్ నేను నేర్చుకోలేమో, లేకపోతే నాకు వచ్చింది యాక్టింగ్ కాదేమో అని చెప్పి ఏదైనా అంటే ఎందుకు రిజెక్ట్ అవుతుంది, లేకపోతే ఎందుకు నన్ను అంటే దానికి ఒక కారణం కూడా ఉంది. అప్పుడు వచ్చిన సినిమాలు కానీ అప్పుడున్న ఏంటంటే చాలా సీనియర్ యాక్టర్స్ ఉన్నారు కదా, AVS గారు, బ్రహ్మానందం గారు, ఆలీ గారు, జయప్రకాష్ రెడ్డి గారు, ఇట్లా ఒక 15-20 మంది మీకు అంటే మన MS నారాయణ గారు, కొండవలస గారు, కృష్ణబాబు గారు, ఇట్లా ఒక 15-20 మంది మన అంత సీనియర్ యాక్టర్స్. అప్పుడు కొత్త వాళ్ళకి ఆపర్చునిటీ లేవు. అంటే సోషల్ మీడియా రాలేదు, నెట్ జియో ఇవంతా రాలేదు. 2016లో పెళ్లి చూపులు వచ్చేంత వరకు కూడా కొత్త వాళ్ళకి అంత ఆపర్చునిటీ లేదనమాట. అంతవరకు అంతా సీనియర్స్తోనే అప్పుడున్న ఒక సినిమాలు అవన్నీ అప్పుడు బాద్షా, డి రెడీ అట్లా సినిమాలు అంతా వేరే సెటప్ ఉండే సినిమాలన్నీ. సో అప్పుడు కొత్త వారికి అంత పెద్ద ఆపర్చునిటీ రాలేదు. సో అప్పుడు నేను అనుకున్నా సో మన ఇన్స్టిట్యూట్ కూడా చేయాలేమో నేను అని చెప్పి అప్పుడు సత్యం యాబి గారని ఒక ఆయన రైటర్ ఉంటారు, ఆయన రైటర్ అసోసియేషన్లో ఉంటారు. ఆయన ఏదో వన్ ఆఫ్ ద మెయిన్ పోస్ట్ ఆయనది, రైటర్ అసోసియేషన్ ఉంటుంది కదా. అందులో ఆయన ఇప్పుడు రామనాయుడు స్టూడియోలో చెప్తున్నారు సారు. అని ఇంట్లో ఒక ఇన్స్టిట్యూట్ పెట్టారనమాట యాక్టింగ్ ట్రైనింగ్ సంబంధించిన. ఆయన దగ్గరికి వెళ్ళి 3 months నేను ట్రైన్ అయ్యాను అనమాట. ట్రైన్ అయ్యి మళ్ళీ నేను అవకాశాల కోసం ప్రయత్నం చేయటం. దాని తర్వాత కొన్ని వర్క్షాపులు చేశాను. థియేటర్ అంటే థియేటర్ ప్లేస్ అవన్నీ ఏం చేయలేదు, థియేటర్ వర్క్షాప్ చేశాను నేను. అంటే కొంచెం యాక్టింగ్ గురించి వర్క్షాప్లో ఒక 2-3 వర్క్షాప్ చేశాను అనమాట. సో అట్లా చేసి మళ్ళీ జర్నీ స్టార్ట్ అయింది. ఇప్పుడు 2013 అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ 10 ఏళ్ళ పైన దాటిపోయింది. అవునవునండి. కానీ మీరు ఈ మధ్య కాలంలో కనిపిస్తున్నారు, సినిమాలు చేస్తున్నారు.
ప్రతి ఒక్కరికి ఇండస్ట్రీలో ఒక స్ట్రగుల్స్ ఉంటుంది. అవును. అప్పట్లో మీకు ఎట్లా మీ పోషణ కావచ్చు, మీరు ఆర్థికంగా ఎలా ముందుకెళ్ళేవాళ్ళు? సినిమా ఆఫీసుల చుట్టూ తిరిగితే అవకాశాలు అయితే రావు. అవును. మరి మిమ్మల్ని మీరు ఎలా గెట్ ఆన్ చేసుకునేవారు? అంటే నేను అదే మేడం 2013లో వచ్చినప్పుడు నేను ఒక 3 ఇయర్స్ నేను అంటే నాకు ఇంటి దగ్గర నుంచి నేను అప్పటి వరకు సేవ్ చేసుకున్న డబ్బులు కావచ్చు, తర్వాత ఫ్రెండ్స్ దగ్గర, ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా మనకు నాకు యాక్సెస్ ఉన్నంత వరకు అందరి దగ్గర తీసుకొని 3 ఇయర్స్ బాగా స్ట్రగుల్ చేసి తిరిగాను మేడం. దాని తర్వాత నాకు 2016లో నాకు ఇంకా అంటే ఫినాన్షియల్గా చాలా అంటే ఎట్లా నేను దీని తర్వాత అంటే దీనికంటే ముందు నేను ఆ స్ట్రగ్లింగ్ డేస్ తర్వాత నేను ఏడ్చిన సందర్భాలు ఉన్నాయి, చాలా స్ట్రగుల్ అయిన సందర్భాలు ఉన్నాయి, రూమ్ లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి, ఫుడ్ లేకుండా ఇబ్బంది పడిన సందర్భాలు ఉన్నాయి, ఫిలిం నగర్ లేకుంటూ. సో నాకు అర్థమైంది ఏంటంటే మనం యాక్టర్గా ఇక్కడ ఉండగలగాలంటే ఫినాన్షియల్గా మనకి ఏదైనా సపోర్ట్ కావాలి, మనం ఏం చేయాలంటే ఏదైనా వర్క్ చేయాలన్నప్పుడు నేను ఏమనుకున్నానంటే నేను చాలా మటుకు జాబ్ సెర్చ్ చేశాను అనమాట. 9 to 5 జాబ్స్ ఎక్కడ అదే ఉంటుంది మేడం. 10కి వెళ్తే నైట్ 10, లేకపోతే మార్నింగ్ 9కి వెళ్తే ఏదో ఉన్నాయి. ఆ సినిమాకి సెట్ అయ్యే జాబులు 2-3 months సెర్చ్ చేశాను నేను. అసలు ఏం చేద్దాం మనం ఏదైనా వర్క్ ఇక్కడ పని చేయకపోతే మనం ఉండలేము. మనం ఏదో రకంగా మనకు డబ్బులు ఉంటే సినిమా హైదరాబాద్లో ఉండొచ్చు, సినిమా అవకాశాల కోసం మనం వెతుకోవచ్చు అని చెప్పి అప్పుడు తెలిసిన ఫ్రెండ్ సలహా ద్వారా నాకు డ్రైవింగ్ వస్తుందా అంటే నీకు వస్తుందని చెప్పాను నేను. అంటే ఇట్లా ఊబర్ ఓలా అన్నప్పుడు నాకు కూడా అసలు ఐడియా కూడా లేదు ఊబర్ ఓలా. అసలు నాకు అసలు కంప్లీట్ ఆ మోటార్ ఫీల్డ్ నాకు అసలు ఆ డ్రైవింగ్ నాకు టచ్ అంటే డ్రైవింగ్ నేర్చుకున్నాం మనకి. ఎందుకంటే మనం ఇంటి దగ్గర ఉన్నప్పుడు కానీ మిర్యాల కూడా నేను చదువుకున్నప్పుడు కానీ అంతా మనం డ్రైవింగ్ మా మేనమామూలు డ్రైవర్స్ అనమాట. సో వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు నేను నేర్చుకున్నాను, డ్రైవింగ్ పర్ఫెక్ట్ నేర్చుకున్నాను నేను. సో డ్రైవింగ్ వస్తుందంటే ఇట్లా ఓలా ఊబర్ అని ఒక క్యాబ్స్ ఉన్నాయి. అది మనకి ఇష్టం వచ్చినప్పుడు నడుపుకోవచ్చు, మనకు నచ్చినప్పుడు దాన్ని పక్కా పెట్టేయచ్చు. అంటే టైమింగ్స్ ఏమున్నాయి అనమాట. రాత్రి నైట్ టైం నడుపుకోవచ్చు, డే టైం నడుపుకోవచ్చు, నీకు అవసరమైతే 2 గంటలు 3 గంటలు నడుపుకోవచ్చు, తర్వాత పక్కా పెట్టుకోవచ్చు. అంటే ఇదేదో బాగుందని ఆయన నాకు ఒక క్యాబ్ లీజ్ లాగా ఇప్పించారనమాట. అది నెలకి ఎంత అప్పుడు రోజుకి 300-400 ఎంతో ఇవ్వాలి, 300-400 ఎంతో ఇవ్వాలి. ఆ లీజ్కి ఇప్పిస్తే దాన్ని నేను 2016లో నైట్ టైం నడిపేది అనమాట క్యాబ్. సో అక్కడ నేను అక్కడ ఆఫీస్కి తీసుకెళ్ళి అక్కడ ఏదో జాయిన్ చేయించాను, అంతా డ్రైవింగ్ లైసెన్స్ అంతా పెట్టించి జాయిన్ చేసి క్యాబ్ ఇప్పించారు నాకు. 300-400 ఎంతో ఇవ్వాలి పర్ డే. నైట్ టైం క్యాబ్ నడపడం స్టార్ట్ చేశాను. నాకు రోజుకు ఒక 600, 700, 800 అంటే ఆయనకి ఇయ్యంగా 700 అట్లా వచ్చేదన్నమాట. చాలా ఇవ్వంగా 600-700 మిగిలేవి. ఇంకా నేను ఫినాన్షియల్గా అంటే నేను వేరే తెలిసిన వాళ్ళ దాంట్లో ఫ్లాట్లోకి షిఫ్ట్ అయిపోయి నేను కొంచెం ఆ సేవింగ్స్ తోటి నేను ఇంకా మళ్ళీ ఆఫీసులు తిరగడం, నైట్ టైం క్యాబ్ నడపడం, ఉదయం మార్నింగ్ ఇప్పుడు 11కి ఆఫీసులు తిరగడం స్టార్ట్ చేస్తే 3:30-4-5 కల్లా నేను ఆఫీసులు క్లోజ్ చేసుకొని 5కి నేను క్యాబ్ తీసుకొని స్టార్ట్ అయ్యేది అనమాట. రాత్రి 12:30-1-2 వరకు నడిపేది, 2-3 వరకు నడిపి మళ్ళీ పడుకొని మళ్ళీ పొద్దున్నే 9-10కి మళ్ళీ రెడీ అయ్యి ఇలా నాకు ఒక 2 years. ఎన్ని సంవత్సరాలు ఇది మొత్తం ఇలా జరిగింది? ఇది 1.5 year 2 years నడిపాను మేడం. ఫస్ట్ ఈ 2016 క్యాబ్ తీసుకున్న టైంలోనే తరుణ్ భాస్కర్ గారు నాకు క్యాబ్లో పరిచయం, అందరికి తెలిసిందే. అది మన ఆడే ఫంక్షన్లో కూడా, నా బద్మాష్లు ఆడే ఫంక్షన్లో కూడా చెప్పారు. ఇప్పుడు ఇంతకుముందు 2-3 ఇంటర్వ్యూలు కూడా చెప్పాను. ఆ క్యాబ్లో నాకు ఆయన పరిచయం కావటం, అప్పుడు నాకు ఆయన ఈ నగరానికి ఏమైనా అవకాశం ఇవ్వటం, అక్కడ నుంచి మీ లిటిల్ హార్ట్స్ ఇక్కడ వరకు ఈరోజు మీ ముందు వరకు ఇలా జర్నీ. కానీ చాలా మంది ఏంటంటే ఇప్పుడు ఇంత చెప్పారు మీ ఇండస్ట్రీ జర్నీ మొత్తం చూస్తే మీకు ఉన్నటువంటి ప్యాషన్ కనిపిస్తుంది. మీరు పడిన కష్టాలు ఇప్పటికి తెలియదు. ఇప్పుడు ఈ చెప్పిందే ఎక్కడ నేను వినలేదు. ప్రతి ఒక్కరు మహేష్ అనగానే క్యాబ్ డ్రైవర్ గా జర్నీ స్టార్ట్ అయింది. తరుణ్ భాస్కర్ అన్ఎక్స్పెక్టెడ్ గా క్యాబ్ బుక్ చేశారు. ఆ కాన్వర్జేషన్ లో వీళ్ళిద్దరికి ఒక రెపో పెరిగింది. తర్వాత తను యాక్టర్ అయ్యాడు అంటున్నారు. బిఫోర్ ఇదంతా ఎవరికి తెలియదు. ఒక్కోసారి ఇలాంటి వింటున్నప్పుడు అంటే తరుణ్ భాస్కర్ అనే ఆయన మీకు సపోర్టరే, కానీ కొంత ఇలా వెళ్తున్నప్పుడు వింటున్నప్పుడు కొంచెం వేరేలాగా కన్వే అవుతుంది. ఏమైనా చెప్పాలనుకుంటున్నారా? యాక్చువల్లీ దీని గురించి నేను ఎక్కడన్నా ఏదన్నా ఒక వేదికగా చెప్దాం అనుకున్నాను మేడం. నన్ను కరెక్ట్గా మీరు నాకు గుర్తు చేశారు. యాక్చువల్గా నిజంగా చాలా బాధపడుతున్నాను మేడం ఈ విషయంలో మాత్రం. కొంతమందికి సింపతి ఉందరే మా కష్టపడి పైకి వచ్చిండు అన్న ఒక సింపతి ఉంది. కొంతమంది మాత్రం వీడు ఫ్లూక్లో వచ్చిండు, ఆయన ఏదో పరిచయం కాబట్టి ఆయన చాలా మంచివాడు. 100% ఆయన చాలా మంచి వ్యక్తి, చాలా గొప్ప వ్యక్తి. ఆయన నాకు గురువు, దైవం. ఆయన గురించి చాలాసార్లు చెప్పాను, మళ్ళీ ఎప్పుడు చెప్తుంటా. తరుణ్ భాస్కర్ అనే వ్యక్తి లేకపోతే నేను లేను. సో ఇప్పటికీ నాకు మా ఇంట్లో కూడా ఆయన ఫోటో ఉంటుంది, నేను ఆ డీపీలో అదే ఉంటుంది. ఎప్పుడు ఆయన గురించి చెప్తుంటే ఆయన చాలా నాకు నిజంగా ఆయన గాడ్, నాకు దేవుడు ఆయన. కాకపోతే నేను ఎవరైతే ఇలా సోకాల్డ్ క్యాండిడేట్స్ ఎవరైతే మాట్లాడుకుంటారో వాళ్ళకి నేను చెప్పాలనుకున్నది ఏంటంటే, నేను
ఆయన ఆ రోజు ఈవెంట్ ఫంక్షన్లో చెప్పినప్పుడు ఏంటంటే ఆయన మెన్షన్ కూడా చేశారు, ఎవరు నువ్వు ఏంటి అని అంటే, నేను యాక్టర్ అని చెప్పిండు. అప్పుడు నేను ఆడిషన్ ఉంది రా అని చెప్పన్నా. ఆయన క్లియర్గా మెన్షన్ కూడా చేసిండు. కాకపోతే వీళ్ళకి చాలామందికి ఎలా వెళ్తుందంటే, రాంగ్ వే ఎలా వెళ్తుందంటే, నేనేదో క్యాబ్ డ్రైవరు, తరుణ్ భాస్కర్ గారు క్యాబ్ ఎక్కిండు, ఎక్కగానే వీడు యాక్టర్ అని చెప్పిండు, ఏదో చెప్తాను ఆయన అవకాశం ఇచ్చిండు, ఇవ్వగానే వీడు ఇప్పుడు యాక్టర్ అయిపోయిండు, ఇట్లా ఏదో ఫ్లూక్లో వచ్చేసింది. అంటే వీడికి స్ట్రగుల్ చేయలేదు, కష్టపడలేదు, వీడి ఊరికే వచ్చేసింది వీడికి అవకాశం అని కొంతమంది అనుకుంటారు అనమాట. వాళ్ళందరికీ నేను క్లారిటీ ఇవ్వాలనుకున్నది ఏంటంటే, నేను అసలు క్యాబ్ డ్రైవర్ని కాదు. నేను బేసిక్గా అంటే క్యాబ్ డ్రైవర్ నేనేదో నామోసి ఫీల్ అవుతాడు అలాంటి కూడా నేను చెప్పను. నేను బేసిక్గా నేను యాక్టర్ అవుదామని వచ్చిన. ఇంకా చెప్పాలంటే నేను 2007లోనే వచ్చాను. నేను 10th క్లాస్ 10th అయింది. 2007లో నేను వచ్చి నేను ఇక్కడ కృష్ణానగర్లో అంబటి స్టూడియో అని ఉంటుంది, అక్కడ ఫోటోలు దిగి 1 year నేను ట్రై చేసి, మళ్ళీ ఇక్కడ నాకు ఇక్కడ సెటప్ అంతా నాకు కొంచెం భయం అయిపోయి అర్థం కాక అప్పుడు ఒక వ్యక్తి కూడా చిన్న మోసం చేశారు నన్ను, అవకాశాలు ఇప్పిస్తా అని చెప్పి. పెద్ద మోసం ఏం కాదు అది. నాకు ఆ రోజులో ఒక 5-6 వేలు అంటే నాకు ఒక 50,000తో సమానం. ఏం లేదు, 2007లో నేను ఇండస్ట్రీకి వచ్చిన మేడం. వచ్చిన తర్వాత ఆయన పేరు నాకు అంటే దాన్ని రివీల్ చేయడం నాకు ఇష్టం లేదు. బట్ అప్పటికే ఆయన కొంచెం ముసలాయన. బట్ ఇప్పుడు ఉన్నారా లేరా, లేకపోతే ఇండస్ట్రీలో యాక్టర్గా ఉన్నారా లేరా నాకు తెలియదు. అసలు ఏం జరిగింది, ఆయన నాకైతే ఫేస్ గుర్తుంది, పేరు కూడా గుర్తుంది, బట్ నేను ఆ పేరు చెప్పను. ఆయన కూడా అప్పుడు అదే ఫోటోలు చూపించేది ఈయనతో యాక్ట్ చేసిన వాళ్ళతో. నాకు అప్పుడు నేను 2013లో వచ్చినప్పుడు ఎంత అమాయకంగా అంటే, అప్పుడు ఇంకా చాలా దారుణం అనమాట. అంటే ఒక చైల్డ్ అంటే అటు చైల్డ్ ఆర్టిస్ట్గా లేను, ఇటు మినిమం చైల్డ్ ఆర్టిస్ట్ టైప్ అనుకోవచ్చు. 5-6,000 ఇచ్చారా? అంటే 5-6 ఎలా ఖర్చు అయ్యిందని చెప్తాను. అది ఇప్పుడు నాకు ఎందుకు అది చెప్పడం కూడా, అదంతా ఇప్పుడు అసలు అలాంటి సెటప్ ఇప్పుడు లేదు, అది చెప్పడం కూడా అనవసరం అనిపిస్తుంది. బట్ 3,000-4,000 5,000 దాకా నేను ఆయన ఖర్చు పెట్టాను. నాకు భయం అయింది, అంటే ఇక్కడ ఇలాగే ఉంటుందేమో అని చిన్న భయం అయ్యి, సాయంత్రం కాగానే నాన్న మనోళ్ళు అంతా అని చెప్పి సిట్టింగ్ చేయించడం నాతో డబ్బులు ఖర్చు పెట్టడం. నేను ఇంటికి పోయినా కూడా నా పాపకు బాగాలేదు, ఒక 2,000 అయినా అంటే నేను మా ఊరు నుంచి అకౌంట్లో డబ్బులు కొట్టే ఆయనకి. నేను అంటే అవకాశాలు ఇప్పిస్తాడు మనకి అని నేను ఇక్కడ ఉన్నప్పుడు నన్ను తీసుకొని కృష్ణానగర్లో మొత్తం ఆఫీసులు తిప్పేదనమాట. సో మనకి ఇప్పుడు ఏదన్నా నేనేంటంటే హెల్ప్ చేస్తాడేమో నేను అనుకున్న ఉద్దేశం. ఇంకోటి ఏంటంటే నాకేదో ఇతను మోసం చేస్తుండు అట్లా ఆ ఉద్దేశం కాదు. నేను ఎందుకంటే ఇప్పుడు బేసిక్గా మనం ట్రావెల్ చేస్తామండి, మీరు ఫోన్ చేసి నాకు 1000 రూపాయలు అంటే మనం ఇస్తాం, అంతేగాని నేనేదో వేరే రకంగా అనుకుంటే తప్పు కదా. అట్లా అనుకుని నాకు తర్వాత అర్థమైంది, నన్ను ఈ మోసం చేసే ప్రాసెస్ ఒకటి జరుగుతుంది అని అనిపించి నాకు ఇంకా భయం అయిపోయింది. అప్పుడు భయం అయ్యి ఇది నాకు కరెక్ట్ కాదని చెప్పి నేను మళ్ళీ బ్యాక్ వెళ్ళిపోయాను. సో అప్పుడు 2007లోనే వచ్చి 1 year ట్రై చేశాను. తర్వాత మళ్ళీ నేను 2009-10-11 ఆ టైంలో అక్కడి నుంచి నేను చాలాసార్లు వచ్చి వెళ్ళేదనమాట. ఇక్కడ మిర్యాలగూడలో అక్కడ జాబ్ చేస్తూ వచ్చి వెళ్ళేదనమాట. ఆ తర్వాత ఇంకా లాభం లేదని చెప్పి 2013లో నేను పర్మనెంట్గా ఇండస్ట్రీకి వచ్చి 2015 ఆ టైంలో ఇన్స్టిట్యూట్ చేసి, తర్వాత థియేటర్ ప్లేస్ మన వర్క్షాపులు చేసి, చాలా పెయిన్ఫుల్ జర్నీ. ఆ అవకాశాల కోసం తిరిగి చాలా నిద్రలేని రాత్రులు, ఫుడ్ లేని సందర్భాలు, ఏడ్చిన సందర్భాలు, ఎన్నో రాత్రులు రూమ్లో పడుకుని ఏడ్చిన సందర్భాలు, సొసైటీ ప్రెజరు, ఇంటి దగ్గర నుంచి రిలేటివ్స్ కానీ, లేకపోతే మదర్ కూడా ఆమెకి ఏమంటే, మా ఫాదర్ చిన్నప్పుడే చనిపోయింది, నా 10 years ఉన్నప్పుడే. సో ఆమె ఇంకా ఏంట్రా ఎన్ని సంవత్సరాలు ఏంటి అని మదర్ కూడా. ఎందుకంటే ఇప్పుడు నా ఏజ్ ఉన్న వాళ్ళందరూ చదువుకొని జాబ్ చేస్తూ ఇల్లు కొనుక్కొని కారు కొనుక్కొని మంచిగా పెళ్ళిళ్ళు చేసుకొని మంచి సెటిల్ అవుతుంటే, మా అమ్మకి ఏంటంటే ప్రతి ఒక్క తల్లిదండ్రులకు బాధ ఉంటుంది కదండి. మా అమ్మ ఏంటంటే అందులో మా ఫాదర్ లేడు, నేను ఒక్కనే కొడుకుని, నాకు 3 sisters, వాళ్ళు మంచిగా మ్యారేజ్లు అవి చేసి సెటిల్ అయ్యారు. నాకేంటంటే మా అమ్మ నా గురించి బాధపడుతున్నాయి అనమాట. సో ఇలాంటి సందర్భం నుంచి నేను ఇంత స్ట్రగుల్ చేసి, నేను థియేటర్ వర్క్షాపులు చేసి, ఇన్స్టిట్యూట్ చేసి, నేను అవకాశాల కోసం విపరీతంగా ఆఫీసులు, కొన్ని వేల ఆఫీసులు తిరిగి ఆడిషన్ ఇచ్చి ఉంటాను. ఇంత స్ట్రగుల్ చేసి, నేను ఇంత అవసరం పార్ట్ టైం కోసం నేను నైట్ టైం క్యాబ్ నడిపి పొద్దున్న అవకాశాల కోసం తిరిగి ఇంత స్ట్రగుల్ చేసి నేను కష్టపడితే, నేనేదో క్యాబ్ డ్రైవర్ని, నాకేదో తరుణ్ భాస్కర్ గారు అవకాశం ఇచ్చారు, నేనేదో యాక్టర్ అయిపోయినా అని కొంతమంది ఏదో మాట్లాడుకున్నప్పుడు నాకు కొంచెం నాకు అది బాధ అనిపిస్తుంది. అంటే నేను ఇంత కష్టపడ్డా కదా, ఏంటి ఇంత సింపుల్గా నన్ను అని ఒక పక్క బాధ అనిపిస్తుంది. ఇంకో పక్క చాలామంది ఇట్లా 20-30% ఇలాంటి కైండ్ ఆఫ్ ఉన్నారు. ఒక 70% మాత్రం అరే గ్రేటరా, అరే మనోడు అంటే క్యాబ్ నడుపుకుంటూ కూడా ఒక అంటే ఆపర్చునిటీ, మన హైదరాబాద్లో మనకు తెలుసు ఎలా ఉంటుందో, మనోడు అంత కష్టపడ్డాడు, నిజంగా ఎంత మిరాకిల్ జర్నీ కదా వీళ్ళది, అంటే ఆయన గెలవటం ఏంటి, ఇట్లా మనోడు అట్లా రకరకాలుగా తీసుకుంటారు దాన్ని. చాలా మటుకైతే సింపతి కూడా ఉంది నా మీద, అరే మనోడు బాగా కష్టపడి పైకి వచ్చిండు, నిజంగా గ్రేట్ అది అని అట్లా కొంతమంది. ఇట్లా కొంతమంది మాట్లాడుకుంటుంటే నన్ను చూసే విధానం కూడా కొంచెం మారిపోతుంది అనమాట. నేనేదో క్యాబ్ డ్రైవర్ని ఏదో ఊరికనే వచ్చింది అని. అంటే
అప్పటి వరకు ఆ ఈవెంట్ జరగకముందు, ఇప్పుడు ఏదైతే బద్మాషులు ప్రీలీజ్ ఈవెంట్ జరగకముందు ఉన్న నా మీద నన్ను చూసిన విధానం, తర్వాత నుంచి చూసిన విధానం కొంచెం చిన్న మారుతుంది అనమాట. నాకు ఎక్కడన్నా పోయినప్పుడు కానీ, లేకపోతే ఇండస్ట్రీలోనే, అది కూడా బయట కూడా కాదు, ఇండస్ట్రీలోనే చూసే విధానం కొంచెం ఎక్కడో చిన్న చేంజెస్ కనపడుతుంది నాకు. సో నాకు అనిపించింది. బట్ నేను ఎప్పుడు కూడా నేను క్వశ్చన్ అంటే నేను అడగలేదు, నేను ఫీల్ అవ్వలేదు. ఎందుకనంటే మన సక్సెస్తోనే సమాధానం చెప్తాం. మనం వీళ్ళకి ఎవరో ఏదో అంటారు అని చెప్పి మనం రిప్లై ఇవ్వడానికో లేకపోతే వాళ్ళ సమాధానం చెప్పడానికి మనం రాలేదు. మనం సక్సెస్తో సమాధానం చెప్దాం. ఎవరేమనుకున్నా కూడా కొద్ది రోజులు అనుకుంటే తర్వాత మర్చిపోతారు. ఆ క్షణానికి కొంచెం బాధ అనిపిస్తుంది. బట్ నేను అవన్నీ పెద్దగా బేసికల్ అసలు పెద్దగా పట్టించుకోను. బట్ మీరు ఇప్పుడు గుర్తు చేశారు కాబట్టి చెప్పాను అంతే. సో తరుణ్ భాస్కర్ గారిని గాడ్ అంటున్నారు. ఏదో రకంగా ఆయన ఒక లిఫ్ట్ అనేది ఇచ్చారు. యాక్చువల్లీ 100% ఒక లిఫ్ట్ కాదు మేడం, ఈ నగరానికి ఏమైంది ఇచ్చారు. దాని తర్వాత రాముల అని ఒక వెబ్ సిరీస్ పిట్టకథలోనే ఉంటుంది మన నెట్ఫ్లిక్స్లో, అది ఇచ్చారు. కీడాకోల ఇచ్చారు. ఆయన ఇప్పుడు మలయాళం సినిమా ఒక రీమేక్ జరుగుతుంది, జయ 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 అని ఒక రీమేక్, ఓం శాంతి శాంతి అని తెలుగులో వస్తుంది. సో అందులో అవకాశం ఇచ్చారు. ఇప్పుడు ENE2 కూడా మోస్ట్లీ చేయొచ్చు నేను. ఆయన ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు. నిన్న రీసెంట్గా కూడా లిటిల్ హార్ట్ సినిమా చూసి ఆయన చాలా నాకు మెసేజ్ పెట్టారు అనమాట. నైట్ 9-10 అప్పుడు మెసేజ్ పెట్టారు నాకు సినిమా చూసి వచ్చి, మహేష్ చాలా బాగా చేసావు, అసలు ఐఎమ్ ప్రౌడ్ ఆఫ్ యూ, ఎంత న్యాచురల్గా భలే చేసావు అని చెప్పి నాకు మెసేజ్ పెట్టారు. ఆయన ఎప్పుడు సపోర్టివ్గా ఉంటారు మేడం. నాకు ఆయన నిజంగా చెప్పాలంటే ఒక డైలాగ్ గుర్తొస్తుంది నాకు. ఏం డైలాగ్ అంటే అత్తారింటి దరాజలో ఒక డైలాగ్ ఉంటుంది. ఎవరు నన్ను ఏదన్నా కూడా అత్తారింటి దరాజలో పోసానికి ఇష్టం ఒక డైలాగ్ చెప్తారు, మీ వెనక ఏదో శక్తి ఉందమ్మా, అది ఉన్నంత వరకు మిమ్మల్ని ఏం చేయలేదు. అట్లా నా వెనక తరుణ్ భాస్కర్ సార్ ఉన్నారని ఒక ధైర్యం ఉంటుంది. అంటే అదొక నాకు ఎప్పుడు అట్లా అనిపిస్తుంది అనమాట. సో ఆయన ఎవ్రీథింగ్ మేడం. ఆయన గురించి చెప్తే నేను ఎమోషనల్ అయిపోతా. బట్ ఆయన చాలా వేరు. ఆయన ఎంత గొప్ప మనిషి, ఎంత మంచి మనిషి, ఎంత డౌన్ టు ఎర్త్. ఆయన నాకు పెళ్లి చూపుల టైంలో కలిసినప్పుడు ఆయన ఎలా ఉన్నారో ఇప్పుడు ఈ రోజు కూడా అలాగే ఉన్నారు మేడం. అంటే నన్ను ఒక్కరనే కాదు, ఆయన అందరినీ చాలా చిల్లుగా, చాలా అంటే అసలు ఆయన వేరు మేడం. అసలు ఆ మనిషి వేరే. ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఆయన అసలు సొసైటీకి కొంచెం వేరే ఉంటాడు. ఆయన మనుషుల్ని ప్రేమించే విధానం కానీ, మనుషుల్ని ఏ కల్మషం ఉండదు, ఎటు మన జనం ఉంటారు, కొంచెం బయట ఉంటారు కదా వ్యక్తులు, అట్లా ఆయన ఉన్నాడు అనమాట. చాలా చిల్, పలకరించే విధానం కానీ, హెల్ప్ చేసే విధానాలు కానీ, సపోర్ట్ చేసే విధానాలు కానీ, ఎవరికన్నా అన్ని రకాలుగా ఆయన వేరే. ఓకే, సరే. మీ వెనుకున్న శక్తికి ఫోన్లు చేస్తూ ఉంటారా, ఎప్పుడైనా లిఫ్ట్ చేస్తూ ఉంటారా? నేనా అమ్మా, నేను యాక్చువల్గా ఇది కూడా చెప్పాలి మేడం, నేను ఎప్పుడు ఆయనతో షూటింగ్ అయిపోయిన తర్వాత మళ్ళీ ఎప్పుడు ఆయన డిస్టర్బ్ చేయలేదా అసలు. నేను ఫస్ట్ ఈ నగరానికి ఏమైన తర్వాత మళ్ళీ నాకు రాముల వాళ్ళే పిలిచారు, మన సారే పిలిపించారు నన్ను. మధ్యలో నేను ఒక ఫోన్ కూడా చేయలే. రాముల తర్వాత కీడాకోల వరకు నేను మధ్యలో ఒక ఫోన్ కూడా చేయలే, ఒక మెసేజ్ కూడా పెట్టలే. కీడాకోల తర్వాత ఇప్పుడు ఆయన హీరోగా చేస్తున్నదంటే ఆయన పక్కన కూడా యాక్ట్ చేశా, అదొక అదృష్టం. ఆయన డైరెక్షన్లో చేసా, ఆయన హీరోగా చేసిన కూడా చేశా. సో ఈ గ్యాప్లో ఎప్పుడు నేను ఫోన్ చేయలే, ఎప్పుడు కూడా ఆయన నెంబర్ నేను తీసుకోలే, ఆయనకు నేను ఫోన్ చేయలే, మెసేజ్ పెట్టలే. వాళ్ళ టీం మీకు కాల్ చేస్తారు అంతే. ఆ టీం కాల్ చేస్తారు. నేను ఎప్పుడన్నా ఆఫీస్కి వెళ్ళి అక్కడ నాకు జనరల్ తెలుస్తుంటుంది కాబట్టి వెళ్ళి కలుస్తుంటా అంతే. బేసిక్గా నేను మెసేజ్లు చేయడం, ఫోన్లు చేయడం డిస్టర్బ్ చేయను. ఈ మధ్య కాలంలో ఎప్పుడన్నా అంటే సారే నాకు అంటే నెంబర్ తీసుకున్నంటే మళ్ళీ అందరు నన్ను నెంబర్ అడుగుతారేమో, మామూలుగా ఎప్పుడన్నా నాకు సారా మెసేజ్ పెడతారు. బట్ నేను ఏదన్నా నాకు నిజంగా ఏదన్నా అవసరం ఉంది, లేకపోతే నిజంగా సార్ని వెళ్ళి అడగాలి అంటే నేను ధైర్యంగా వెళ్ళి అడుగుతాను. అవసరం అంటే నేను వెళ్ళి కలవాలి అనుకుంటే మాత్రం నేను వెళ్ళి కలుస్తాను. ఓకే, సూపర్. మొత్తానికి మరి మీ శక్తి హీరోగా వస్తున్నారు, ఎలా రాబోతున్నారు మీ శక్తి ఏంటి? హీరోగా అంటే డైరెక్టర్ గా క్రింజ్ దగ్గర నుంచి నిబ్బా నిబ్బీస్ అందరికి ఫేవరెట్. యాక్చువల్ ఈ నిబ్బా నిబ్బీస్ అనే హ్యాష్ ట్యాగ్ కి ఒక జస్టిఫికేషన్ అంటారు కదా, వాళ్ళు ఎలా ఉంటారో చూపించడానికి మంచి ప్రొజెక్టర్. అండ్ ఆయన ఈటీవీలో హోస్ట్ గా చేసిన సందర్భాలు, గతంలో ఈటీవీలో హోస్ట్ గా మీకు మాత్రమే చెప్తా అంటే ఆ షోనే ఇప్పటి వరకు యాంకరింగ్ ఒకలా చూసాం, బట్ ఆ హోస్టింగ్ లో కూడా డిఫరెన్సియేషన్ తీసుకొచ్చారు ఆయన, తరుణ్ భాస్కర్ గారు. ఆఫ్టర్ డైరెక్టర్ అయ్యారు. ఆల్మోస్ట్ ప్రతి ఒక్కరి ఈ ఎవరైతే యంగ్ టీనేజ్ ఉడుకు రక్తం అంటారు చూసారా, వాళ్ళందరి ప్యాషనేట్ పర్సన్ గా అయితే ఒక మార్క్ ఉండింది. బట్ ఇప్పుడు నెక్స్ట్ హీరోగా వస్తున్నారు, ఎట్లా వస్తున్నారు అని క్యూరియస్ ఉంది యాక్చువల్లీ. నేను మాత్రం ఒక్కటి చెప్తా మేడం తరుణ్ సార్ గురించి. ఆయన బెస్ట్ యాక్టర్, సూపర్ యాక్టర్. ఆయన మంచి ఆర్టిస్ట్, ఆయన మంచి డైరెక్టర్, మంచి మనిషి, సో మంచి యాంకర్, ఇంకా చాలా కళలు ఉన్నాయి. ఆయన మల్టిపుల్ డాన్సరా,
మంచి డాన్సర్ కూడా. డాన్స్ ఎక్కడ చూడలేదు అందుకని. చూస్తారేమో మేబీ. అంటే ఆయన అంటే ఒక్కటి కాదు మేడం, ఆయన మల్టిపుల్ టాలెంటెడ్. ఆయన చాలా చాలా టాలెంట్స్ ఉన్నాయి సార్ దగ్గర. బట్ నేను సినిమాలో హీరోగా సక్సెస్ అవుతారా లేకపోతే ఏంటి అనేది మనం ఎర్లీ అవుతుంది మేడం. అంటే సినిమా అంటే మీరు యాక్టర్గా కీడాకోలలో చూశారు, చాలా బెస్ట్ పర్ఫార్మెన్స్. ఆయన నేనంటే హీరోగా నేను ఎంతవరకు అంటే ఏమన్నా సక్సెస్ అవుతారా లేదా అని చెప్పారా? ఎలా వస్తున్నారు హీరోగా, ఎలా కనపడబోతుంది మాకు డిఫరెంట్ తరుణ్ భాస్కర్ యాక్చువల్గా నేను షూట్ చేసినప్పుడు డబ్బింగ్ చెప్పాను మేడం. నాకు ఆ సీన్స్ కూడా చాలా బాగా అనిపించినాయి. ఎలాగ వస్తున్నారంటే నాకు తరుణ్ భాస్కర్ సార్ నాకు ఇష్టం కాబట్టి నేను ఆయన గురించి నేను చాలా బాగానే చెప్తాను. అంటే సస్పెన్స్ మేడం, అంటే థియేటర్ చూడాల్సింది. ఇప్పుడు ఏం చెప్పినా బాగా. ఎప్పుడు రాబోతున్నారు? మ్యాక్స్ నెక్స్ట్ ఇయర్ రాబోతున్నారా? తెలియదు మేడం, ఇందాక చెప్పాము స్టార్టింగ్ ఇంటర్వ్యూలో. అసలు నాకేం తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. అది అలా ఆ డైలాగ్ బాగా వర్కౌట్ అవుతుంది. అంటే నిజంగా వాస్తవం నాకు తెలియదు మేడం. అంటే మీరు ఏ యాక్టర్ అయినా సరే కొంతమంది కలగ చేసుకొని తెలుసుకుంటారేమో, కానీ నేను అసలు తెలుసుకున్నా మేడం. నేను అదే చెప్పాను, యాక్ట్ చేయడం ఏంటో చూసుకోవడం, వెళ్ళిపోవడం అంతే. అందరిని వెళ్ళి విచ్ చేయడం, అంత సరదాగా అందరిని పలకరియటం, నా యాక్టింగ్ చేసుకోవడం, మళ్ళీ డబ్బింగ్ పిలిచినప్పుడు డబ్బింగ్ చెప్పడం, నాకు పేమెంట్ రాలేదంటే పేమెంట్ సార్ అని అడగటం, ఇంతవరకే. అంతే. అంత మించి నేను అసలు ఎవరి గురించి డిస్కస్ చేయను. సరే, 13 ఏళ్ల ముందు ఉన్న మహేష్, 13 ఏళ్ల తర్వాత ఇప్పుడు లిట్ హార్ట్స్ వచ్చిన తర్వాత మహేష్ లైఫ్ లో ఏం చేంజ్ అయింది? లైఫ్ లో యాక్టర్గా నేను ఏదైతే నేను యాక్టర్ అవ్వాలని వచ్చిందో అది నాకు కొంచెం అంటే ఇంకా నేను మంచి మంచి పాత్రలు చేయాలని ఉంది. ఎన్ని సంవత్సరాలైనా ఇప్పుడు అమితాబ్ బచ్చన్ గారు కూడా ఇప్పటికీ అంటే ఏదో కొత్తగా ఏదో నేర్చుకోవాలనే ప్రయత్నం చేస్తున్నారంట. సో యాక్టర్గా నేను ఏదో స్క్రీన్ మీద కనపడాలని వచ్చిందో, సో నాకు అది నేను ఫుల్ఫిల్ అయింది అనుకుంటున్నా. ఒక యాక్టర్గా నేను 70mm స్క్రీన్ మీద నేను కనపడ్డా, నాకు ఒక ఆర్టిస్ట్గా నాకు గుర్తింపు వచ్చింది. హ్యాపీగా ఉంది మేడం. అంటే హ్యాపీగా ఉంది బేసిక్గా. అంటే ఈ 13 years జర్నీలో చాలా కష్టాలు ఉన్నాయి. కాకపోతే మనకి ఇష్టమైన పని కాబట్టి ఎంత కష్టమైనా కూడా మనకు ఇబ్బంది అనిపించదు. అంటే మనకి ఇష్టం లేదనుకోండి, అది మనకి ఇష్టం లేని పని ఎంత చేసినా కష్టంగానే అనిపిస్తుంది. సో మనకి ఇష్టమైన పని కష్టమైనా ఇష్టంగానే ఉంటుంది. సో చాలా హ్యాపీగా ఉంది మేడం. 13 years బ్యాక్ ఉన్న మహేష్కి ఇప్పటికి చాలా డిఫరెన్స్. అంటే యాక్టర్గా అంటే నేను ఇప్పుడు సినిమా ఇండస్ట్రీలో వర్క్ చేస్తూ సినిమా ఇండస్ట్రీలో వచ్చే నాకు డబ్బులతోటి నేను ఇక్కడ నేను ఫుడ్ తింటున్నాను. సో ఇక్కడ నేను హ్యాపీగా ఉన్నా. బట్ ఇంకా చాలా ఉంది చూడాల్సింది, చేయాల్సింది. బట్ చాలా హ్యాపీ మేడం, ఇప్పటివరకు అయితే హ్యాపీ. సో మహేష్ గారు ఇంకా డిఫరెంట్ క్యారెక్టర్స్తో కనిపించాలని ఉందన్నారు. బట్ మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ అంటే ఒక పర్టికులర్గా మంచి మంచి సినిమాలతో వస్తున్నారు, ఒక 3 పెద్ద హీరోలతో యాక్ట్ చేస్తున్నారు అని అంటున్నారు. ఏంటి అవన్నీ రివీల్ చేస్తారు? అది కూడా తెలియదు, గుర్తులేదు, మర్చిపోయా. దానికి కూడా చిన్న విషయం చెప్తాను మేడం. అంటే నాకు లిటిల్ హార్ట్స్ ముందు వరకు ఒకటి ఏంటంటే నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ నేను చేసుకుంటూ వచ్చాను మేడం. ఈ నగరానికి ఏమైనా నుంచి లిటిల్ హార్ట్స్ వరకు నాకు వచ్చిన ప్రతి క్యారెక్టర్ నేను చేసుకుంటూ వచ్చాను. ఈ లిటిల్ హార్ట్స్ తర్వాత నేను వచ్చే క్యారెక్టర్స్ కొంచెం చూస్ చేయగలుగుదాం, మంచి క్యారెక్టర్స్, ఫుల్ లెంతీ రోళ్ళు, అంటే ఫుల్ ప్రొజెక్ట్ కమెడియన్గా లేకపోతే ఏదైనా క్యారెక్టర్ ఆర్టిస్ట్గా మంచి ఇంపార్టెన్స్ అంటే ప్రైమరీ రోల్స్ అలాంటివి చేద్దామని లిటిల్ హార్ట్స్ తర్వాత ఫిక్స్ అయ్యాను మేడం. చాలా సినిమాలు నాకు వస్తున్నాయి, చాలా చాలా వస్తున్నాయి. లిటిల్ హార్ట్స్ తర్వాత నెంబర్ ఆఫ్ కాల్స్ వస్తున్నాయి, దాదాపు 10-15 ఫిల్మ్స్ వచ్చాయి నాకు, చిన్న చిన్న క్యారెక్టర్స్. బట్ కొంచెం అంటే నేను వెళ్ళి గౌరవంగా చెప్పాను, మంచి క్యారెక్టర్ చేద్దాం అనుకుంటున్నాను సార్ అంటే. దీంట్లో ఇంకేదంటే చూడండి, లేకపోతే నెక్స్ట్ టైం ఏమైనా నేను చాలా గౌరవంగా చెప్పొస్తున్నాను పిలిస్తే. మంచి క్యారెక్టర్స్, లెంతీ రోల్ కానీ, లెంతీ లేకపోయినా 1-2 days అయినా, ఒక హాఫ్ డే క్యారెక్టర్ అయినా ఒక కథకి ప్రైమరీ రోల్ అంటే ఇంపార్టెన్స్ అంటారు కదా, అది వీటి స్క్రీన్ మీద ఉందంటే ఏదో మ్యాటర్ ఉంది, ఈ కథకి క్యారెక్టర్ ఇంపార్టెన్స్ ఉంది, లేకపోతే అది ప్రైమరీ రోలు అని చెప్పాలి. అట్లాంటి మంచి మంచి ప్రైమరీ రోల్స్, లెంతీ రోల్, ఇంపార్టెంట్ రోల్ చేద్దామని అనుకుంటున్నాను మేడం. నాకు ఒక స్టార్ హీరోస్ అంటే ఒక 3 స్టార్ హీరోస్ నుంచి వెళ్ళి కలిశాను. కొన్ని ఫోన్లు అక్కడి నుంచి వచ్చా, నేను కొందరు వెళ్ళి కలిశాను. ఒక 3-4 స్టార్ హీరోస్ సినిమాలు. సో మంచి క్యారెక్టర్స్ అంటే ఇంకా చెప్తే 2 years లేదు, ఇంకా క్లారిటీ రాలేదు. బట్ 3-4 స్టార్ హీరోస్తో చేయబోతున్నా. బట్ అది ఎంతవరకు ఇంకా వెళ్తుంది అనేది తెలియదు. బట్ ఎవరైనా చెప్పారు మిమ్మల్ని చూసి పుష్ప సినిమాలో జగదీష్ ఉన్న మచ్చ? అవునవును, ఇద్దరు బ్రదర్స్ లా ఉంటారు. యాక్చువల్లీ జగదీష్ చాలా ఫ్రెండ్, తెలుసు నాకు. మేము దగ్గర ఉన్నప్పుడు చూసుకుని మన ఇద్దరం అసలు సంబంధం ఉండదు, మా ఇద్దరు ఫోటో కూడా ఉంటుంది, అసలు ఆయన నాకు సంబంధం ఉండదు ఫోటోలో. నన్ను కొంతమంది శకలక శంకర్ లాగా చాలా కంపేర్, అది కూడా నాకు కొంచెం బాగా అనిపిస్తుంది అండి. అంటే చాలా మందితో కంపేర్ చేస్తారు అనమాట. ఇంకా శకలక శంకర్ లాగా ఉన్నావు, లేకపోతే జగదీష్ లాగా ఉన్నావు, లేకపోతే కొంతమంది నన్ను రామ్ గోపర్మ లాగా ఉంటారు, ఒకసారి అంటే కొంచెం షేవ్ చేసి ఆర్జీవి లాగా ఉన్నారు అంటారు,
కొంతమంది మొన్న నేను ఏదో ఫోటో పెడితే సైడ్ యాంగిల్ పూరి జగన్నాథ్ లాగా ఉన్నారంటారు, అమ్మో నన్ను చాలా మందితో కంపేర్ చేస్తారు. అది హ్యాపీ ఫీల్ అవ్వండి. okay, ఓకే happy. మనల్ని రికగ్నైజ్ Yeah, చేస్తున్నారు, yeah. బట్ రామ్ గోపాల్ వర్మ నాట్ ఏ స్మాల్ పర్సన్ రైట్. అలాగే పూరి జగన్నాథ్ గారు కూడా చిన్న పర్సన్ కాదు. కొన్ని కొన్ని అంటున్నప్పుడు తప్పదు కాబట్టి కొన్ని హ్యాపీ ఫీల్ అవ్వండి, ఏదైనా హ్యాపీ ఫీల్ అవ్వండి. హ్యాపీనే ఫీల్ అవుతా. అంటే కొంచెం కంపారిజన్ అంటే అరే నేను అంత పెద్ద సీరియస్గా బేసిక్ ఇదనే కదా, నేను ఏది పెద్ద నేను అంత సీరియస్ తీసుకొని ఎక్కువ బాధపడడం అలాంటి నేను చేయను యాక్చువల్గా. స్టార్టింగ్ ఫస్ట్ తీసుకున్న రెమ్యునరేషన్ ఎంత గుర్తుందా? రివీల్ చేయకూడదు. నాకు ఫస్ట్ ఊరికే గుర్తుంది మేడం. ఫస్ట్ సినిమా నాకు అంటే ఈ నగరానికి ఏమైందప్పుడు నేను యాక్చువల్గా నేను షూటింగ్ చేస్తే డబ్బులు ఇస్తారని కూడా నాకు తెలియదు మేడం. ఓకే ఆఫర్ వచ్చింది చేసుకుని వచ్చేసిన నిజంగా నాకంటే నేను యాక్టర్ అయ్యి పిచ్చిలో వచ్చేసిన దాని షూటింగ్ నాకు అప్పటి వరకు కూడా అంటే నేను అసలు అడగాలనుకున్న నాకు ఐడియా కూడా రాలేదు అసలు. నేను షూటింగ్ వచ్చేసిన. నాకు ఫస్ట్ రెమ్యునరేషన్ వచ్చింది ఏకే ఎంటర్టైన్మెంట్స్లో అనిల్ శుంకర్ గారు ఉన్నారు కదా, ఆ సినిమాలో నేను రాజుగారు అని ఒక సినిమా ఉంటుంది. దీని తర్వాత అయ్యని తర్వాత చేశాను. అది ఫస్ట్ రెమ్యునరేషన్. ఆ రోజు షూటింగ్ అయిపోగానే ఒక చిన్న డైలాగ్ ఉంటుంది 30 years పృథ్వీ గారితో ఒక చిన్న డైలాగ్ ఉంటుంది. అది అయిపోగానే షూటింగ్ ఈవినింగ్ నాకు 1500 అమౌంట్ ఇచ్చారు. నాకు 1500 ఆ రోజు పర్ డే ఇచ్చారు. ఫస్ట్ నేను ఇండస్ట్రీలో నేను తీసుకున్న రెమ్యునరేషన్ ఏకే ఎంటర్టైన్మెంట్స్. ఇప్పుడు ఎక్కడ వరకు వచ్చారు రెమ్యునరేషన్ రివీల్ చేస్తారా? ఇప్పుడు కొంచెం బాగానే ఉంది మేడం. బాగానే ఉందంటే చెప్పరా? అంటే అది చెప్పకూడదు మేడం. చెప్పకూడదా? అయ్యయ్యో. యాక్చువల్గా అంటే మంచి రెమ్యునరేషన్ మేడం, మంచి చాలా remuneration. చాలా మంచి రెమ్యునరేషన్, సూపర్ అయితే చాలా కంఫర్ట్. అంటే ఇప్పుడు మనకు ఒక ఆర్టిస్ట్ గా ఇక్కడ అదే మేడం, అంటే నీ రేంజ్ని బట్టి నీకు కంఫర్ట్స్ కూడా పెరుగుతాయి, నీ సక్సెస్ని బట్టి నీకు రెమ్యునరేషన్ కూడా పెరుగుతుంది, అందరూ తెలిసిందే. సో నేనున్న ఇప్పుడున్న సక్సెస్కి నేనున్న నా ప్రొఫైల్కి నాకు ఎంత రెమ్యునరేషన్ రావాలో అంత రెమ్యునరేషన్ వస్తుంది. నాకు ఒక అసిస్టెంట్, ఒక వ్యానిటీ అని కంఫర్ట్, ఇదంతా చాలా హ్యాపీగా ఉంది. అంటే నేను ఏదైతే నేను కష్టపడి ఇక్కడ దాకా వచ్చానో నేను ఇది ఎక్స్పెక్ట్ అంటే నాకు ఇంత రెమ్యునరేషన్ వస్తుంది. లేకపోతే నేను సినిమా యాక్ట్ చేద్దామని సినిమా పిచ్చితో వచ్చింది, సినిమాలు యాక్ట్ చేసిన ఆటోమేటిక్గా నాకు ఆ ప్రొఫైల్ వచ్చింది, నాకు తెలియకుండా నాకు ఆ రెమ్యునరేషన్ కూడా వచ్చింది. అండ్ చాలా చాలా హ్యాపీ మ్యామ్ నిజంగా. సూపర్ మహేష్ గారు, అండ్ గుడ్ టు సీ వన్స్ అగైన్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. ఇంకా Thank you మరిన్ని అండి. మంచి మంచి క్యారెక్టర్లు చేయాలి మనస్ఫూర్తిగా కోరుకున్నాను సుమన్ టీవీ నుంచి. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్. ఇంకా పెద్ద పెద్ద ప్రాజెక్టులు రావాలి. ఇండస్ట్రీ అన్న పిచ్తో వచ్చారు. ఏదో ఒక స్టార్డమ్ వస్తుందనో డబ్బులు వస్తాయనో కాదు, ఏం తెలియకుండా ఫోటోలు పట్టుకుంటూ వచ్చిన పర్సన్ మీరు. నాకేంటంటే నేను ఇండస్ట్రీకి వచ్చేటప్పుడు నేను అనుకున్నది ఏంటంటే కోటా శ్రీనివాసరావు గారు లాగా డిఫరెంట్ రోల్ చేయాలి, కామెడీ, విలన్, లేకపోతే ఇంకా మంచి మంచి క్యారెక్టర్స్ చేయాలి అని నాకు చిన్నప్పుడు ఇంట్రెస్ట్ ఉంది అనమాట. సో అట్లా వచ్చి చేసే ప్రయత్నంలో నాకు తెలియకుండానే అన్నీ వచ్చేసినాయి. చాలా హ్యాపీ. అంటే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని నాకు ఇది అయిపోదాం ఇట్లా ఇది అన్నీ ఏం రాలేదు. వచ్చిన నాకు నేను చేసిన వర్క్ నన్ను ఒక స్టెప్ తీసుకొచ్చింది, నాకు ఆ కంఫర్ట్స్ ఇచ్చింది. ఇంకా నెక్స్ట్ వెరీ సూన్ చాలా చేయాలని ఉంది. కమింగ్ సూన్ చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ కమింగ్ వన్స్ అగైన్ సార్. థ్యాంక్ యూ సో మచ్ అండ్ ఆల్ ది వెరీ బెస్ట్. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ మీకు కూడా. అండ్ సుమన్ టీవీ కూడా థ్యాంక్ యూ సో మచ్ అండి. సుమన్ టీవీలో ఇంటర్వ్యూలు కాకుండా లేకపోతే ఇంకా బయట సామాజికంగా చాలామంది బయట విషయాలు కానీ ఇవన్నీ చేస్తున్నప్పుడు నాకు చాలా బాగా అనిపిస్తుంది. అంటే సుమన్ టీవీ ఈజ్ వెరీ గుడ్. అంటే నేను సుమన్ టీవీలో ఇంటర్వ్యూ చేయడం కూడా చాలా హ్యాపీగా అనిపించింది, మీతో చేయడం కూడా చాలా హ్యాపీ అనిపించింది. థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.